మాదక ద్రవ్యాల కేసులో ఎలాంటి పక్షపాతం చూపడం లేదని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సాక్ష్యాల ఆధారంగానే కొంతమంది సినీ నటులను పిలిచి విచారిస్తున్నారని వెల్లడించారు. గత వారం రోజుల నుంచి కూడా ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. సంబంధిత మంత్రి స్పందించలేదు. సంబంధిత మంత్రిది కాదు బాస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ది. సంబంధిత మంత్రిది కాదు. బట్ ఏదేమన్నా కానీ చట్ట ప్రకారం చేసుకుంటూ పోతే ఇప్పుడు అందరినీ పిలవలేరు కదా. ఇండస్ట్రీ అంటే అది ఒక పెద్ద సముద్రం. మేబీ 11-12 మందిని పిలిస్తే ఇండస్ట్రీ పెద్ద సముద్రం అది. అంతేగాని ఇండస్ట్రీ అనేటువంటిది ఏమి ఉండదు అక్కడ. ఓకే, ఇప్పుడు అక్కడ కూడా రెగ్యులర్గా ఏం జరుగుతుంది, ఎంక్వైరీకి పిలుస్తుండ్రు, మాట్లాడుతూ పంపించేస్తారు కదా. అంటే సార్ ఇండస్ట్రీ సమస్యల మీద మీరు ఎప్పుడప్పుడు స్పందిస్తూ ఇండస్ట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ ఫార్వర్డ్ అయి ఉంది. అనేకమైనటువంటి ఇష్యూస్ కూడా చర్చల ద్వారా ఇప్పటివరకు చాలా పరిష్కారం చేసినాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, చేస్తాం. అంటే 2 వర్గాలుగా చీలిపోతుంది అని చెప్పి అట్లా వర్గాలు అనేవి ఏముండదు బాస్. ఇప్పుడు అక్కడ జరిగింది ఇండివిజువల్స్కు సంబంధించినటువంటి అంశం అది. ఇప్పుడు చిత్రీకరణ జరిగేటప్పుడు ఇండస్ట్రీ అంటారు. బట్ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. టెక్నికల్ సైడ్ కూడా వేల మంది ఉన్నారు, ఆర్టిస్టు సైడ్ కూడా వేల మంది ఉన్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమందిని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు. అంతేగాని అది అక్కడ ఏదైతే వస్తుందో ఇది ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ అంత కాదు. దాంట్లో ఎవరు ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఇది ఇండస్ట్రీ కోసమో ఇంకోల కోసమో చేసేది కాదు. ఇప్పుడు డ్రగ్స్ అనేది ఏంటంటే చిన్నపిల్లల నుంచి స్టూడెంట్స్ నుంచి ఇది బాగా విస్తరించిపోయింది. ఇప్పుడు మీకు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏంటంటే పట్టించుకోలే. ఇప్పుడు ఇదేంటంటే కొత్తగా ఈరోజు వచ్చింది కాదు, 25-30 సంవత్సరాల నుంచి. బట్ దీన్ని ఏంటంటే ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకొని ఇది అసలు మన రాష్ట్రంలోనే ఉండొద్దు, మన హైదరాబాద్లో ఉండడానికి వీల్లేదని సీరియస్గా తీసుకొని ముందుకెళ్తురే తప్ప ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో వచ్చింది. బట్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలే. ఇప్పుడు కల్తీ విషయంలో పట్టించుకోలే, డ్రగ్స్ విషయంలో పట్టించుకోలే. అనవసరంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీని వలన వాళ్ళ జీవితాలు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ చాలా సీరియస్గా, ఇప్పుడు గవర్నమెంట్ మన సీఎం గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతి విషయంలో సీరియస్గానే ఉంటుంది. కాబట్టి అంతేగాని ఏదో ఇండస్ట్రీకి ఆపాదించాలి, ఇండస్ట్రీ మీదనే జరుగుతుంది అనేటువంటిది ఎక్కడ లేదు బాస్. ఇప్పుడు ఇండస్ట్రీ మీరు అన్నట్టు మనకు తెలుసు కూడా, తీసుకుంటే పెద్ద చరిత్ర ఉన్నది ఇండస్ట్రీకి. ఆ ఇండస్ట్రీ చరిత్ర ప్రకారం తీసుకుంటే కూడా కొన్ని వేల మంది దీని మీద ఆధారపడరు. ఇప్పుడు కొన్ని వందలాది మంది డైరెక్టర్స్ ఉన్నారు, వందలాది మంది హీరోస్ ఉన్నారు, వందలాది మంది టెక్నీషియన్స్ ఉన్నారు, చాలా ఉన్నారు. ఏదో వాళ్ళకు సమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిట్టు చూస్తారు. అంటే దీన్ని నియంత్రించేందుకు వాళ్ళకి ఏమైనా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉన్నది వాళ్ళతో నెగోషియేట్ చేసి వాళ్ళతో ఎంక్వైరీలో మాట్లాడినప్పుడు ఏమేమి అంశాలు వచ్చినాయి అదంతా డిపార్ట్మెంట్ పరంగా చూస్తారు. ఆ తర్వాత కూడా ఇవన్నీ కానీ అయిన తర్వాత ఇండస్ట్రీతో సమావేశం పెడతాం. ఇటువంటి మన దక్కు రాకుండా ప్రతి ఒక్కళ్ళు బాధ్యత కింద తీసుకునే విధంగా కొంత మాట్లాడతాం. ఇప్పుడు ఇదేమైంది ఎరగనా, ఒకవైపు అది జరుగుతుంది, ఒకవైపు నేను కూడా ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ పోయి మాట్లాడుతుంటే ఇక మీరే దీని దారి ఇటు ఇదంతా లేనిపోని ఇష్యూస్ వస్తాయి. ఇదంతా కానీ అయిన తర్వాత కూర్చొని మాట్లాడతాం.